హెయిత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో రాపూర్ మండలంలో వెలిసి ఉన్నటువంటి తిరుమల లక్ష్మీ నరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి 3వ సమావేశం ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారి యొక్క అధ్యక్షతన ఈ సమావేశం జరగడం సమయంలో ఇక్కడ నేను కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఇటీవలే ఆలయ పాలకవర్గం లేదు అనేటువంటి ఉద్దేశంలో మరి ఈ యొక్క బ్రహ్మోత్సవాలను నడపడంలో పాలకవర్గం అవసరం ఉందని గుర్తించి మన శాసనసభ్యులు రామకృష్ణ గారు కోరిక మేరకు ఈ యొక్క ఫెస్టివల్ కమిటీ బ్రహ్మోత్సవ సేవా కమిటీని రాష్ట్ర ప్రభుత్వం కాన్స్టిట్యూట్ చేసింది. దానికి మరి తిరుపాల్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉండి చేయడం జరుగుతుంది. 8వ తారీఖున ప్రారంభమయ్యేటువంటి ఉత్సవాలు వైభవపేతంగా జరపాలని అన్ని జాగ్రత్తలతో దాదాపు 4 జిల్లాల నుంచి వచ్చేటువంటి వేలాది మంది భక్తులకి సజావుగా స్వామివారి అమ్మవారి దర్శన భాగ్యాలతోటి కళ్యాణాన్ని వీక్షించి లడ్డూ ప్రసాదాలను కూడా తీసుకొని వెళ్ళే విధంగా వాళ్ళకి ఏర్పాట్లు చేస్తున్నాం. వచ్చేటువంటి భక్తులు తిరిగి వెళ్ళడంలో పూర్తి స్థాయిలో వాళ్ళకి అన్ని వసతులు ఉండాలి, ప్రయాణ సౌకర్యం కూడా బాగుండాలి. అన్ని డిపోల నుంచి బస్సులు కూడా ముందు ఎలా తీసుకొస్తారో అంతకన్నా ఎక్కువ బస్సులు ఇక్కడి నుంచి వెనక్కి పంపడానికి ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది. సీసీ కెమెరాలతో మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా పర్యవేక్షించాలని, ఎటువంటి ఇబ్బంది కలగకూడదని పోలీస్ అధికారులకు చెప్పాం. అలాగే ఫారెస్ట్ అధికారులు కూడా వన్యమృగాల నుంచి కానీ ఎటువంటి ఆపద కలగకుండా భక్తులకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి భక్తులకి సజావుగా ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం చెప్పాం. హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్, R&B, RWS, ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్ట్, ఈ అన్ని శాఖల సమన్వయంతో ఈ యొక్క ఉత్సవాలని జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఆర్డీఓ గారు ఇన్ఛార్జ్ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. పోలీస్ శాఖకు కూడా మరి ఆత్మకూరు డిఎస్పీ గారే ఇక్కడ నేతృత్వం వహించడం జరుగుతుంది. ఎక్సైజ్ అధికారులకు చెప్పాం. ఈ చుట్టుపక్కల మండలాలన్నింటిలో కూడా ఈ ఉత్సవాల పరిధిలో ఎలాంటి బెల్ట్ షాపులు కానీ, మరి అలాగే మద్య విక్రయాలు కానీ ఇలాంటివన్నీ కూడా ఉండకూడదు. ఉంటే వెంటనే వాటి మీద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఏదేమైనా 8వ తారీఖు నుంచి జరిగేటువంటి ఉత్సవాలు కడప, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు ఈ అన్ని జిల్లాల మధ్య ఎక్కువ మంది వేలాదిగా భక్తులు వస్తారు. అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే పెంచలయ్య అనే పేరుతో ఉన్నటువంటి వాళ్ళు, పెంచలమ్మ అనే పేరు నామకరణం కలిగిన వాళ్ళు అందరూ కూడా ఈ క్షేత్రానికి అది ఆచారం. సదా ఎప్పుడూ ఆ పేరు స్వామివారి పేరు పెట్టుకున్న ప్రతి కుటుంబం ఇక్కడికి వచ్చింది. మామూలుగా ఇవాళ దేవాదాయ శాఖ అనేక చర్యలు తీసుకుంది. దేవుడి మీద భక్తి పెరిగింది, ప్రభుత్వం మీద కూడా నమ్మకం ఉంది. భక్తి విశ్వాసాలతో వచ్చే వాళ్ళని పూర్తిగా గౌరవించి సామాన్య భక్తులకి ప్రాధాన్యతనిచ్చి ఉత్సవాలను నడిపించాలని చెప్పి అధికారులకి సూచించడం. స్వామివారి బ్రహ్మాండంగా ఉత్సవాలు జరిపేవాడు. గతంలో అవకాశం ఉన్నప్పుడు ఆర్ఎస్సీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రావచ్చు కూడా దర్శనం చేస్తున్నారు. అంటే
జిల్లాలో రెవెన్యూ కూడా బాగా చేయించుకున్నాం. కాబట్టి రేపు జరగబోయే బ్రహ్మోత్సవాల్లో భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా మన కుటుంబ సభ్యుల్లాగా భక్తుల్ని గౌరవించి బాగా చేయాలని ఈవోలు కానీ అధికారులు కానీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. మంత్రి గారు కూడా అదే, ఎందుకంటే ప్రతి భక్తుడు పోయి చెప్పుకోవాలి బ్రహ్మాండంగా చేశారు, ఎలాంటి అసౌకర్యం కాకుండా వారు బ్రహ్మాండంగా భక్తుల్ని గౌరవించాలని పేరు రావాలని చెప్పని కోరుకుంటూ ధన్యవాదాలు చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.